మనం ఆడవాళ్ళం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళే ముందు బోల్డ్ పని, వచ్చాక బోల్డ్ పని, ఇంట్లో వాళ్ళని వదిలేసి మనం విడిగా వెళ్తే కనుక మళ్ళీ వాళ్ళకి అన్నీ సమకూర్చి ఇంకో పని అసలు విపరీతమైన పని ఉంటుంది కదండి. ఒక్కోసారి అయితే అదంతా చేసుకునే బదులు సైలెంట్గా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది కదా. సో ఇది లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట. నేను శ్రీశైలం వెళ్ళాను మా పేరెంట్స్తో పాటు. మా పేరెంట్స్ అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఫ్యామిలీస్, మొత్తం ఒక 3-4 ఫ్యామిలీస్ వెళ్ళాము. వెళ్ళే ముందు ఏంటంటే మా వారుకి కుదరలేదు రావడము. ఇంకా అందుకని చెప్పి ఆయనకి ఏం కావాలో అవన్నీ రెడీ చేయడం అలాగా అయిపోయింది. సో ఈ వ్లాగ్ కూడా 2 డేస్ వ్లాగ్ అనమాట. మేము వెళ్ళే ముందు 2 డేస్ అనమాట వ్లాగ్. ఫస్ట్ డే వచ్చేసరికి నేను నార్మల్గా యాజ్ యూజువల్ మార్నింగ్ పువ్వులు తెచ్చుకున్నాను పూజకి అని చెప్పి కింద నుండి. ఇంకా ఆ రోజుకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆకుకూరని మనం క్లీన్ చేసుకుంటాం కదా, ఆ వాటర్, బియ్యం కడిగిన వాటర్ ఇలాగ ఒక దాంట్లోకి తీసుకుంటాను. ఒక ఏదైనా బిందె అలాంటి దాంట్లోకి నేను ఇవి మొక్కలకి యూస్ చేస్తానన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమో ఈరోజు సేమియా ఉప్మా, బాదం అండ్ వాల్నట్ తీసుకున్నాను. గబగబా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నా. యాక్చువల్గా శ్రీశైలంలో మేము ఉండే టైంకి మా మమ్మీ బర్త్డే కూడా అండి. సో మమ్మీ బర్త్డే డ్రెస్ కొనుక్కుంటాను అంటే ఫస్ట్ జూడియోకి వెళ్ళాము. అస్సలు కలెక్షన్ బాగాలేదండి జూడియో ఈసారి అయితే. ఆఫర్ పెట్టాడు, పోనీ ఆఫర్ లేనివైనా కలెక్షన్ బాగున్నాయి అంటే అవి బాగాలేదు, ఏరేసినవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా కాదు అని చెప్పి మళ్ళీ అక్కడ నుండి బ్యాక్ ట్రెండ్స్కి వెళ్ళాము. అక్కడైతే సెట్ అయ్యాయి. బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. మా మమ్మీ స్కూటీ కూడా తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ బండి ఉండిపోతుంది అని చెప్పి మేము మా మమ్మీ స్కూటీ మీద వెళ్ళిపోయారు తడుచుకుంటూ. నేనేమో ఆటో బుక్ చేసుకున్నాను. చూసారు కదా ఇది పరిస్థితి, ఆటో ఏమో డ్రైనేజ్లో ఆగిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. కొంపల్లిలో ఉంటారు. ఒక పని ఉందని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. వచ్చాక మళ్ళీ మా పాప చేత హోంవర్క్ రాయించుకుని అలా ఆ డే అయిపోయింది. అండ్ నాకు ఇంకొక పెద్ద ఇష్యూ ఏమొచ్చిందంటే నేను శ్రీశైలం వెళ్ళే ముందే చాక్లెట్స్ అనేవి కొన్ని నేను బెంగళూరు అండ్ పూణేకి డెలివర్ చేయాలి. అంటే నేను యూజువల్గా చాక్లెట్స్ ఆర్డర్ బేస్ మీద తీసుకుని ఇంట్లో చాక్లెట్స్ తయారు చేసి అమ్ముతానండి. సో నా కలీగ్సే ఎక్కువ తీసుకుంటారు నా దగ్గర. ఒక అమ్మాయి పూణే, ఇంకొక అమ్మాయి బెంగళూరులో అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బాబు బర్త్డే ఉంది. సో నేను ఖచ్చితంగా వెళ్ళే ముందు నేను డిటీడీసీ వేసేయాలి, లేకపోతే తనకి టైంకి అందవు చాక్లెట్స్. సో పూణే అమ్మాయికైనా నేను లేట్ చేయొచ్చు, కానీ నాకు లేట్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు. అందుకని చెప్పి ఇంకా గబగబా నెక్స్ట్ డే అనమాట ఇది వ్లాగ్. వంట చేసేసుకుంటున్నాను అండ్ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేసుకుంటున్నా, ఇంకేమైనా కూరగాయలు ఉన్నాయా అని. నేను సలాడ్ దాంట్లో మీకు చూపించాను కదా గ్రీన్ చట్నీ, ఆ గ్రీన్ చట్నీ ఇంకొంచెం ఉంది. అందుకని ఒక 4 బంగాళదుంపలు ఆ గ్రీన్ చట్నీ వేసేసి పుదీనా రైస్ లాగా చేసేసాను బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్కి. ఇంకా ఫస్ట్ ఏంటంటే నేను 2 డేస్ ఉండను, మా వారికి కూడా ఫుడ్ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి ఆయనకి ఆ 2 డేస్కి సరిపడా వంట వండేద్దాం అనుకున్నాను. వండేసి కొంచెం కొంచెం బ్యాచెస్ కింద ఫ్రిడ్జ్లో పెడితే ఆయనకు కావాల్సింది తీసుకుని వాడుకుంటారని. మా వారితో ప్రాబ్లం ఉండదండి పాపం. ఫుడ్ లేదు అంటే నాకు అవ్వదు అన్న బుక్ చేసేసుకుంటారు. నాకే మళ్ళీ బయట ఫుడ్ ఎందుకు తేడా చేస్తుందేమో అని చెప్పి ఆయనకు చికెన్ ఇష్టం, చికెన్ కర్రీ చేయమన్నారు. అందుకనే 2 బ్యాచెస్లో కర్రీ చేశాను అనమాట. కమ్మగా మసాలాలు తక్కువ వేసి. ఆయనకు మజ్జిగ చారు ఇష్టమని మజ్జిగ చారు చేశాను. ఇంకా ఇవన్నీ కూడా చల్లారి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా ఇంక ఈవినింగ్ కూడా కాదు, మధ్యాహ్నం 3కి స్టార్ట్ చేశానండి చాక్లెట్స్ ఆర్డర్. దగ్గర 200 చాక్లెట్స్ చేశాను. మిక్స్డ్ ఫ్రూట్, ప్లెయిన్, పిస్తా, రోస్టెడ్ ఆల్మండ్ ఇవన్నీ చేశాను. సో ప్రాబ్లం ఏంటంటే చేసే ముందు నేను ఖచ్చితంగా ఒకసారి వాటర్లో వాష్ చేసుకుని మళ్ళీ నేను వాడేవన్నీ అవి ఆరాక మొదలు పెడతాను. ఆరకుండా వాడితేనేమో తొందరగా బూజు పట్టేస్తాయి. అలానే డైరెక్ట్గా షెల్ఫ్లో నుండి తీసి నాకు వాడబుద్ధి అవ్వదు, ఏం పురుగులు తిరుగుతాయి ఏమో తెలియదు కదండి. అందుకని ఖచ్చితంగా నేను వాష్ చేసి పెట్టి, ఆ చాదస్తం వల్ల సగం లేట్ అయిపోతుంది. అవి వాష్ చేసి పెట్టి ఈలోగా నేనైతే రోస్టెడ్ ఆల్మండ్స్ని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాతే అన్నీ లైన్గా చేస్తున్నాను. చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, అవి సెట్ అయ్యేలోగా ఇంకో బ్యాచ్ చాక్లెట్స్ చేస్తున్నాను. ఇవి చేయడం ఒక ఎత్తు అయితే ప్యాకింగ్ చేయడం ఇంకొక ఎత్తు అండి. ఒక్క
కదా అని అలానే కూర్చొని ప్యాకింగ్ చేసుకున్నాను. లాస్ట్‌లో ఇంకో 10, 15 చాక్లెట్స్ ఉన్నప్పుడు నాకు ఇంకా ఓపిక అయిపోయి నడుము నొప్పి వచ్చేసిందనమాట. అప్పుడు మా వారు కరెక్ట్‌గా ఆఫీస్ నుండి వచ్చారు. నేను చేస్తాను, నువ్వు వెళ్ళి లగేజే సర్దుకోవాలి కదా, లగేజ్ సర్దుకో అన్నారు. ఎందుకంటే నేను ఆ రోజు నైట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 5కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 5 ఆర్ 6కి. మళ్ళీ నేను ఇక్కడ లెగిసి రెడీ అయ్యి మా ఇంటికి వెళ్ళడం కన్నా ముందు రోజు నైట్ వెళ్ళడం బెటర్ అనుకున్నా. సో నేను ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసుకోలేదేమి. లగేజ్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలని ఇక పాపం మా వారు హెల్ప్ చేశారు. లాస్ట్లో ఇంకొన్ని చాక్లెట్స్ ఉంటే డిటీడీసీకి కూడా రోజు నైట్ నేను వేసేద్దాం అనుకున్నాను, కానీ ఇంక అవ్వలేదు. ఇంకా మా వారు నెక్స్ట్ డే ఆయనే వెళ్ళి అడ్రస్ అన్నీ ఆల్రెడీ ముందే ఇచ్చేసాను. సో ఆయన వేసి వచ్చేసారనమాట డిటీడీసీలో. ఎంత పని అంటే చాక్లెట్స్ చేయడము, చాలా పని అండి. ఏదో ఈజీ ఊరికే అలా చాక్లెట్స్ పెట్టేసి ఇచ్చేయడం అని అనుకుంటారు చాలామంది. ఎందుకు అంత కాస్ట్ తీసుకుంటారు అని కూడా అడుగుతారు కొంతమంది నన్ను, కాస్ట్ ఎక్కువ అని. కానీ శ్రమ అనేది కనిపించదు ఎవరికి. అందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే నేను రకరకాల డ్రై ఫ్రూట్ కట్టర్స్ ఆన్లైన్లో బుక్ చేసి ట్రై చేశానండి. నేను అనుకున్న సైన్స్లో అయితే అవి కట్ అవ్వట్లేదు అనమాట, చిన్న చిన్నగా అయిపోతున్నాయి. అవి ఏమో నాకు చాక్లెట్స్ నచ్చట్లేదు వేస్తుంటే. చచ్చినట్టు చేతితోనే కట్ చేసుకోవాలి. దగ్గర దగ్గర ఒక 100 బాదం పప్పులు కట్ చేశాను నేను, పచ్చివి. అవి అదే డైరెక్ట్వి, నానబెట్టినవి కూడా కాదు. జీడిపప్పు కట్ చేశాను. ఆ పిస్తాలు అయితే తొక్కలు తీసి కట్ చేసేసరికి నాకు గోరు లోపలికి పిస్తా షెల్ వెళ్ళిపోయి బ్లడ్ వచ్చింది. 2 డేస్ అయితే నాకు ఫుడ్ తింటుంటే వేలు బాగా మండిందనమాట. చూసారు కదా చాక్లెట్స్ ఇలాగా మౌల్డ్ నుండి తీస్తే ఇలా అయిపోతాయి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే చూసారు కదా ఎంత బాగా 3D వచ్చిందో ఇలాగా. నెక్స్ట్ శ్రీశైలం వ్లాగ్స్ వస్తాయి. బాయ్.